హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. దిస్ ఈజ్ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ పండుగ ఎలా చేసుకున్నారు? అందరూ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా? లేకుంటే మీ కూతుర్లు మీ ఇంటికి వచ్చారా? భోగి, కనుమ, సంక్రాంతి మొత్తం 3 డేస్ పండగ అప్పుడే అయిపోయిందా అనిపించింది. 1 మంత్ బ్యాక్ నుంచి సామాన్లు తీయడం, దులపడం, ఇల్లు కడగడం, దుప్పట్లు ఉతకడం 1 మంత్ బ్యాక్ నుంచి ఇవన్నీ చేసుకుంటూ వస్తే 3 డేస్లో చాలా సింపుల్గా వెంటనే ఇట్టే గడిచిపోయింది చిటికి వేసినట్టు. అప్పుడు అయిపోయిందా అనిపించింది. ఎవరిళ్ళకి వాళ్ళు వచ్చేసారా? అయిపోయింది కదా ఇంక పండగ, వచ్చేసారా? సరే, మీరు ఎలా చేసుకున్నారో నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. నేను ఎలా చేసుకున్నానో, ఏం చేశానో, ఏమేమి వండుకున్నానో ఇవన్నీ మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను అనమాట. ఒకే వీడియోలో మొత్తం పండగ అంతా చూపించేస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళలేదు, ఎందుకంటే అమ్మ వాళ్ళే వస్తారు. అమ్మ వాళ్ళకి మాదే పుట్టిల్లు కాబట్టి, మేమే పుట్టింటోళ్ళం కాబట్టి అమ్మ వాళ్ళే వస్తారు. బట్ ఈ ఇయర్ రావడానికి లేదు అమ్మ వాళ్ళకి. అమ్మ కానీ చిన్నమ్మ కానీ ఇద్దరు రాలేదు. చెప్పాను కదా, ఇంట్లో కొంచెం పొంగు చూపింది పిల్లలకి, కొంచెం పొజిషన్ బాగాలేదని. సో అందుకే ఎవరూ రాలేదన్నమాట. పొంగు చూపింది అని మనం ఇంట్లో అయితే ఏదో సింపుల్గా చేసుకున్నాను అంతే, పెద్ద ఓవర్గా కూడా కాదు. అయితే అసలు ఆ పండక్కి నాకు 15 డేస్ బ్యాక్ నుంచి అసలు ఖాళీ అన్నది లేదు. అసలు ఎంత బిజీ అంటే, ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేస్తాను కదా, పండక్కి అందరూ కొత్త బట్టలు తీసుకుని కుట్టించుకుంటారు కదా. అస్సలు నాకు తినడానికి కూడా టైం ఉండేది కాదు. రాత్రి పగలు నిద్ర మానేసి తిండి మానేసి కూడా కుట్టాను. ఇప్పటికీ నాకు ఇంకా స్టిల్ ఇప్పటికీ చాలా బ్లౌజెస్ ఉన్నాయి. ఎందుకంటే మా ఊర్లో మీకు అందరికైతే పండగ అయిపోయింది, మా ఊర్లో అయితే ఇంకా అవ్వలేదు. ఎందుకంటే మాకు సండే జాతర కూడా ఉంది. ఆ బ్లౌజెస్ కూడా ఇంకా అవ్వలేదు. అందుకే వీడియోస్ కూడా అలా పోస్ట్ అవుతూ వచ్చాయన్నమాట. లేట్గా పోస్ట్ చేస్తున్నాను అంతే. సరే, నేనేమేమి వండానో ఏంటో ఇవి కూడా చూపిస్తాను. ఏంటంటే రేగుపళ్ళు చూసారు కదా, రేగుపళ్ళు తీసుకున్న. రేగుడియాలంటే మా ఇంట్లో అసలు ఎంత పిచ్చి అంటే, నాకు మా పిల్లలకి కూడా చాలా ఇష్టం. మెయిన్ మా పిల్లలకి అసలు చాలా చాలా ఇష్టం. మనకి ఇప్పుడు ఈ సీజన్లో రేగుపళ్ళు దొరుకుతాయి కదా, సో అందుకే నాటుకాయలు అయితే తీసుకున్నాం, కొంచెం అయితే తీసుకుని మేమైతే రేగుడియాలు అయితే పట్టేస్తున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుతున్నాను, మా ఇంట్లో కాదు. ఎందుకంటే మాకైతే తగ్గింది పొంగు, పిల్లలిద్దరికీ కూడా ఇప్పుడు బాగుంది. ఏంటంటే మా తోటకోళ్ళ పిల్లలకి కొంచెం ఉందన్నమాట. అందుకే మా ఇంట్లో ఏమి చేసుకోకూడదని ఏం చేసుకోవాలి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాం అనమాట. మొత్తం అంతా అదే వంటలు కానీ ఏమైనా సరే. సో మేమైతే ఇక్కడైతే రేగుడియాలు అయితే పడుతున్నాం అనమాట. ఏం లేదు, కొంచెం రేగుపళ్ళు తీసుకున్నాం. కొంచెం రేగుపళ్ళకి 1/2 కేజీ మిరపకాయలు. మాకు ఎర్ర మిరపకాయలు దొరకలేదు, అందుకే పచ్చిమిరపకాయలే వేసేస్తున్నాం. పచ్చివి, అది పండినవి దొరకలేదు అనమాట, అందుకే పచ్చివే వేస్తున్నాం. రోట్లో అయితే ఇలాగా దంచుకుంటే బాగుంటుంది కదా, అందుకే రోట్లో వేస్తున్నాం. నేను ఎప్పుడైతే మిక్సీలో వేసేదాన్ని, ప్రతి ఇయర్ కంపల్సరీ మా స్నాక్స్ లిస్ట్లో ఈ రేగుడియాలు మాత్రం కంపల్సరీ ఉంటాయి. చెప్పాను కదా, చాలా చాలా పిచ్చ ఇవంటే మాకు. మేమైతే పట్టేసుకున్నాం. ఇక్కడ చాలా సింపుల్గా చూపిస్తున్నాను నేను. మాకు రేగుడియాలు మొత్తం ఎండి మా చేతికి రావడానికి కనీసం వారం రోజులైతే పట్టింది. ఫస్ట్ 1/2 కేజీ బెల్లం వేసాం, మళ్ళీ సరిపోలేదని మళ్ళీ 1/4 కేజీ అయితే మళ్ళీ తెచ్చి వేసామన్నమాట. వేసి కలిపేసి మొత్తం కుమ్మేసి, మొత్తం అంతా ఉప్పు కానీ జీలకర్ర మొత్తం అన్నీ వేసి కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టి, తెల్లారి 9 నుంచి రేగుడియాలు పట్టడం అయితే స్టార్ట్ చేసాము. అయితే ఇక్కడ ఏంటంటే మడత మంచం మీద పట్టామన్నమాట కవర్ వేసి. అయితే ఇలా జారిపోయి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత మేము మళ్ళీ పట్టి మంచం మీదకి అయితే మార్చేసాం కవరు. ఇవి వారం రోజులు పట్టింది. అబ్బాయి ఎంత కష్టపడ్డామో అనిపించింది. మళ్ళీ చూస్తే ఎన్నో రాలేదు, కొన్నే వచ్చినాయి. అదే బయట కొనుక్కుంటే ఇంకా ఎక్కువ వస్తాయి కదా అనిపించింది. కానీ మన చేతితో చేసుకునే వేరు, బయట కొనుక్కుని తినే వేరు. మన చేతితో చేసుకుంది అంటే అదొక తృప్తి అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. జిగురు కూడా చూసారా ఎంత బాగుందో. ఒక పక్క పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు, వాళ్ళు చూసుకోవడం, నేను స్టిచ్చింగ్ చేసుకోవడం, ఇంట్లో పనులు చేసుకోవడం, ఇంట్లో ఏమైనా దులుపుకోవడం చేసుకోవడం, ఇవి నెక్స్ట్ ఇలాంటి పిండి వంటలు కానీ స్నాక్స్ కానీ తయారు చేసుకోవడం. అబ్బాయి ఎంత స్ట్రగుల్ అయిపోయిందంటే, నాకు చాలా స్ట్రగుల్ అయిపోయింది. నేను చాలా అయితే కొన్ని అయితే వీడియోస్ కూడా తీయలేదు, ఎందుకంటే వీడియో తీస్తే ఇంకా లేట్ అయిపోద్ది కదా నాకు.
సర్లే తర్వాత చూద్దాంలే, ఫస్ట్ ఈ పని చేసేసుకుందారి అన్నట్టు అనిపించేది. చాలా రకాలు చాలా మోడల్స్ బ్లౌజులు కూడా కుట్టాను. అయితే అవి కూడా నేను వీడియోస్ తీయలేకపోయాను. వీడియోస్ తీస్తే ఒక బ్లౌజు మనకి 2 అవర్స్ పడుతుంది కుట్టడానికి. అదే వీడియో తీయకుండా నార్మల్గా కుట్టేసుకుంటే 1 అవర్ పడుతుంది కదా, నాకు టైం సేవ్ అవుద్ది కదా, అదే 1 అవర్లో ఇంకో బ్లౌజ్ కుట్టుకోవచ్చు కదా అన్నట్టుగా అనిపించేది. అసలు ఫుడ్ కూడా అసలు నాకు తింటాకు ఉండేది కాదు. నాకు దగ్గర దగ్గర పండక్కే 3 డేస్ ముందు నుంచి అస్సలు నిద్ర అనేది లేదు. సంక్రాంతి రోజు నాడు కూడా ఈవినింగు 2 వరకు కుడతానే ఉన్నాను. ఈవినింగ్ 2 నుంచి రెడీ అయ్యాను. అందరూ కూడా మార్నింగ్ రెడీ అయ్యి చక్కగా తిప్పుకుంటూ తిరిగారు. నేను మాత్రం భోగి రోజు నాడు అయితే 3కి రెడీ అవ్వి 4 వరకు ఉంచుకుని సారీ మళ్ళీ ఇంకా ఇంట్లో పనులు స్టార్ట్ చేశాను అన్నమాట. అది మార్చుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని సారీ చేంజ్ చేసుకుని డ్రెస్ వేసుకుని మళ్ళీ ఇంట్లో పనులు స్టార్ట్ చేశాను. మళ్ళీ అంతే సంక్రాంతి రోజు నాడు కూడా అంతే మళ్ళీ 2కి రెడీ అయ్యానా. 2కి రెడీ అయ్యి మహా అయితే 5 దాకా ఉంచుకున్నాను సారీ ఉంచుకుని మళ్ళీ స్టార్ట్ అనమాట మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవడం. సో అలా అయిపోయింది. సో రేగుడియాలు చూసారు కదా. నెక్స్ట్ మనకి అసలైన మెయిన్ పండగ అంటే సున్నుండలు కావాలి కదా. సున్నుండలు కూడా చేశాను. కాకపోతే ఏంటంటే వీడియో తీయలేదు. అవి మినుములు వేపడం ఇవేం తీయలా. అంటే నేను మినుములు వేపలేదు, సాయి మినపగుళ్ళు ఉంటాయి కదా వాటితో చేస్తాను అనమాట సింపుల్గా. ఎందుకంటే ఇవి చేయడమే నేను చాలా గ్రేట్ అనిపించింది నాకు. అలా ఉందన్నమాట అక్కడ సిచ్యువేషను. ఏంటంటే బ్లౌజెస్ అవ్వట్లేదు, ఇంట్లో పని అవ్వట్లేదు అన్నట్టు ఉంది. కానీ తప్పదు కదా, పండుగ అంటే కనీసం మన పిల్లలకి ఏదో కొంచెమన్నా చేసుకుని పెట్టుకోవాలి కదా అన్నట్టుగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మినుములు గట్ట వేపుకుని మా ఇంటికి తెచ్చుకుని ఆడిచ్చేసుకున్నాక మా ఇంటికి తెచ్చుకున్నప్పుడు సున్నుండలు అయితే వండల కింద చేసుకున్నాను. ఏదో జస్ట్ ఒక 1/2 కేజీకి చేశాను అంతే. ఇంట్లో ఫార్మాలిటీగా తినాలి అని, పిల్లలు తింటారని అంతే. ఏదో చిన్న చిన్నగా అలా చుట్టాను పిల్లలు తినడం కోసం సున్నుండలు అయితే. అసలు మా అమ్మ వాళ్ళు కానీ చిన్నమ్మ వాళ్ళు కానీ ఏ పండగకి రావడం మానరు. అసలు వాళ్ళు వచ్చుంటే అసలు ఎంత అడావుడిగా ఉండేదో వాళ్ళే చేసుకునేవారు. నేను చక్కగా స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని. అయ్యో రాలేదు అనిపించింది. ఏం చేస్తామండి మరి, రాకూడదు కదా. వచ్చేలా ఉంటే వాళ్ళే వచ్చేస్తారు. బెల్లం సున్నుండలు అయితే చేస్తాను. భోగి రోజు నాడు వీడియో ఇది. భోగిమంట అయితే వేసిన మా ఇంటి దగ్గరే వేస్తారన్నమాట. మా ఇంటి ఎదురుగానే వేస్తారు భోగిమంట. ఇక్కడైతే చలి కాచుకుంటున్నారంట భోగిమంట దగ్గర అందరూ ఉండి. ముగ్గులు కూడా పెట్టేసాం. మేమైతే పెద్దగా పెట్టలేదు ముగ్గులు. అంటే చెప్పాను కదా పెద్దగా పెట్టలేదు, ఏదో సింపుల్గా కలర్స్ అవి ఏమి వేయకుండా సింపుల్గా అయితే పెట్టాను. ముగ్గులు కూడా చూపిస్తాను. ఇక్కడైతే భోగిమంట దగ్గర నుంచి ఉంటే అలా ఎంత బాగుంటుందో అసలు. ఆ రోజు విపరీతమైన చలి ఉంది. మార్నింగ్ 4కి లేచాను అనమాట ముగ్గు పెట్టుకోవడానికి. లేచి తర్వాత అందరూ భోగిమంట చుట్టూరా చేరారు. అందరూ వీధిలో వాళ్ళందరూ కూర్చుని కాసేపు సరదాగా మాట్లాడుకుని అయితే మార్నింగ్ 6 అయ్యాక ఇంటికి వచ్చేసాను. 6 అయినా సరే తెల్లవారట్లేదు కదా, శీతాకాలం వల్ల వెలుగైతే రావట్లేదు కదా. సో అది నేను పెట్టిన ముగ్గులు అయితే ఇవి భోగి రోజు నాడు అనమాట. భోగి రోజు మార్నింగ్ తీసాను ఈ వీడియో. ఆ రోజు 4కి లేచి పెట్టానండి. మీరు పెద్దగా అయితే ఊహించుకోకండి. నాకు పెద్దగా ముగ్గులు ఏమి రావు, ఏదో సింపుల్గా పెడతాను అంతే. అంత ఇదిగా అయితే పెట్టను. ఈ ముగ్గులన్నీ కష్టపడి నేను పెట్టానా. నేను పెడితే మా పిల్లలు అమ్మ వీడియోలో నేనే పెట్టానని చెప్పమ్మా, వీడియో తీనే ముగ్గు పెడుతున్నట్టు నేనే పెట్టానని చెప్పు అని అంటున్నారు. అసలు చెప్పడానికి కూడా అసలు నమ్ముతారు అసలు ఎంతెంత ముగ్గులు పెట్టారంటే. మా పిల్లలు ఏం చెప్తాం, చక్కగా పడుకోండమ్మా అంటే కుదరదు. నాతో పాటు లేచి నేను 3కి లేస్తే వాళ్ళు 3కి లేస్తారనమాట. లేచి ఇలాగా తిరుగుతారనమాట మంచులో. ఇక భోగి రోజు అయితే వీళ్ళు వేసుకున్న డ్రెస్ అయితే ఇదనమాట.
ఇది బాగుంది కదా డ్రెస్, నాకు చాలా బాగా నచ్చింది. ఏదో చిన్న షార్ట్ వీడియో కోసమని ఈ వీడియో అయితే తీశాను. నెక్స్ట్ ఇవి సంక్రాంతి రోజు ముగ్గులు అయితే నేను పెట్టలేదు, పక్కింటికి వెళ్ళి వీడియోస్ తీసుకొచ్చాను. వీడియోస్ మిస్ అయిపోయినాయి, ఫొటోస్ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ జంతికలు కూడా వండుకున్నాం అనమాట. జంతికలు కూడా వండుకున్నాం. మా పిల్లలు అయితే నాకు హెల్ప్ చేశారు జంతికలు వండడానికి. అంటే చెక్కడాలు జంతికలు అని చాలా రకాలుగా అంటారు కదా. భోగి రోజు నైట్ అయితే వండాను ఇవైతే. నెక్స్ట్ ఇవి సంక్రాంతి రోజు అనమాట. వీళ్ళిద్దరు స్టైల్స్ చూడండి, అయ్యి బాబు ఇద్దరికి అసలు ఎంత స్టైల్ అంటే మామూలు స్టైల్ కాదు, చాలా స్టైల్గా ఉంటారనమాట. ఆ రోజు డ్రెస్సులు అనమాట ఇవి. అసలు ఫొటోస్ కానీ ఇలా మనం కెమెరా ఇలా చూపించగానే ఫోటో తీయడానికన్నా వీడియో తీయడానికన్నా ఇలా ఫోన్ చూపించగానే మంచిగా స్టిల్స్ ఇచ్చేస్తారన్నమాట వీళ్ళిద్దరూ. చూడండి డ్రెస్సులు అయితే బాగున్నాయా. నెక్స్ట్ ఇది సంక్రాంతి రోజు సాయంత్రం ఏంటంటే వడలు వేశాను ఇంట్లో, ఆ వీడియో. ఇక్కడ ఏంటంటే నేను రెడీ అవ్వింది, చిన్న పిక్ కూడా తీసుకోవాలి. చెప్పాను కదా అంతా చాలా అడావుడి, మామూలు అడావుడి కాదు. ఏంటంటే స్టిచ్చింగ్ గురించే మొత్తం అడావుడి అనమాట. అది ఇక్కడ నేను చూసుకోలేదు, నేను మామూలుగా కెమెరా ఆన్ చేసి నా పని ఏదో నేను చేసుకుంటున్నా. ఇక్కడ మా రేష్మ మాత్రం అయ్యో గొంతులు వేస్తుంది కదా, అయ్యో డ్యాన్స్లు వేసుకుంటూ కెమెరా ముందు డ్యాన్స్ చేస్తుంది కదా. నేను ఎడిటింగ్ చేసినప్పుడే చూసాను, సర్లే బాగానే ఉందిలే అని ఉంచేసాను. వడలు వేస్తున్నా అంటే భోగి రోజు సంక్రాంతి రోజు పిల్లలకి స్నానం చేయించేసారనమాట. పొంగని చెప్పాను కదా, అందుకే అదే భోగి రోజు ముందు రోజు స్నానం చేయించారు. భోగి రోజు సంక్రాంతి రోజు ఏదో కొంచెం ఇంట్లో వండుకుని తినడానికి అయితే ఉంది. నెక్స్ట్ మళ్ళీ సంక్రాంతి రోజు నైటు నేను వడలు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పిల్లోడికి కడిపించింది అనమాట. మళ్ళీ ఇంకా అన్నీ స్టాప్ అయిపోయినాయి. కనుమ రోజు నాడు కూడా ఏం చేసుకోలే, ఇంకా పిల్లోడికి హెల్త్ బాగాలేదు కదా అని ఇంకా సైలెంట్గా అయితే ఉన్నాం, ఏం వండుకోలేదు. సో మా పండుగ అయితే ఇలా సింపుల్గా చాలా సింపుల్గా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సీ యు ఆల్.